ఒక పామురాన్ని రక్షించడానికి తన శరీరంలోని కొంత భాగాన్ని ఇచ్చాడనమాట. అది కూడా సరితూగలేదు, తన తలనే నరికి ఇచ్చాడనమాట. ఇలాంటి చరిత్ర గల ఆలయాన్ని గురించి తెలుసుకోవాలంటే చేజర్ల రావాల్సిందే. మన దేశంలోనే రెండవ అతిపెద్ద దేవాలయం, ప్రపంచంలోనే తొలి తెలుగు గణపతిని ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయంలో ఉన్న శివుడిని కపోతేశ్వర స్వామి అని పిలుస్తారు. కపోతేశ్వర లింగం యొక్క ప్రధాన చిత్రం లింగం పై భాగంలో కత్తిరించిన తలతో ఒక గొప్ప రాజు శిబి చక్రవర్తి యొక్క కళేబరాన్ని పోలి ఉంటుందన్నమాట. శివలింగంపై రెండు పెద్ద బిలంలు మీరు చూడొచ్చు. కుడి బిలంలో బిందె నీళ్లు పడతాయి, ఎడమ బిలంలో నీరు ఎంత పోసినా కానీ కనపడదు. ఆ నీరు ఎక్కడికి వెళుతుందో ఎవరికీ తెలియదు. ఒక బిలంలో పోసిన నీరైతే మరుసటి రోజున పచ్చి మాంసం వాసన అయితే వస్తుంది. శ్రీ కపోతేశ్వర ఆలయంతో పాటు ఇక్కడ కుమారస్వామి ఆలయం, అలానే మేఘాల మల్లయ్య స్వామి ఆలయాన్ని కూడా చూడొచ్చు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలోని నకరికల్లు నుండి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నర్సరావుపేటకి 30 కిలోమీటర్లు ఉంటుంది.